హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. అదేమిటని దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ ప్రభుత్వం నుంచి ఎదురుపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. అవ్వాతాతలతో పాటు వితంతు ఒంటరి మహిళ వివిధ రకాల చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరికి ప్రతి నెల ఇచ్చే సామాజిక పెన్షన్ మొత్తాన్ని 2,750 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తుది ఆమోదం ఫైలు శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. నిజానికి 2024 జనవరి నుంచి పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెలన్నర క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కోసం 1,800 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తుండగా జనవరి నుంచి జరిగే పెంపు అనంతరం అది దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.